బేబీ సినిమా చూసిన తర్వాత సాయి రాజేష్ నుంచి మరో ఎమోషనల్ లవ్ స్టోరీ వస్తుందంటే అందరిలోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అదే ఎక్స్పెక్టేషన్స్ తో చెన్నై లవ్ స్టోరీకి వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు ఆ ఫీలింగ్ బాగానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం పూర్తిగా వేరే ట్రాక్ ఎక్కేసింది. చెన్నై లవ్ స్టోరీ ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీలా స్టార్ట్ అవుతుంది. ప్రేమలో ఓడిపోయిన ఒక అమ్మాయి కోణంలో కథను స్టార్ట్ చేస్తాడు. అయితే ఆ బాధ, ఆ ఎమోషన్ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే చూపిస్తాడు. హీరో ఎంట్రీ తర్వాత వచ్చే ఫన్ మూమెంట్స్ కానీ, హీరో హీరోయిన్ మధ్య పెరిగే బాండింగ్ కానీ, వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ కానీ మనల్ని కథలోకి తీసుకెళ్తాయి. మరి సినిమా ఎలా ఉందనే ముచ్చట నా ముచ్చట్లతో మీకు చెప్పేస్తా. ముఖ్యంగా గుర్తుందా పాట వచ్చే సీక్వెన్స్ చాలా బాగుంది. ఇంటర్వెల్ కూడా మంచి ఇంపాక్ట్తో క్లోజ్ అవుతుంది. అక్కడి వరకు సినిమా మంచి ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కానీ అసలు సమస్య అంతా సెకండ్ హాఫ్తోనే స్టార్ట్ అవుతుంది. దర్శకుడు లాజిక్ కన్నా ఫ్యాంటసీ వైపు ఎక్కువగా వెళ్ళడం అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కానీ ఆ ట్విస్ట్ని నమ్మితే సినిమా బాగానే ఉంటుంది. నమ్మకపోతేనే కొంచెం కథతో కనెక్ట్ అవ్వడం కష్టంగా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఎందుకంటే ప్రేమంట అనే సినిమా కూడా గుర్తొస్తుంది. అయితే సెకండ్ హాఫ్ అంతా బాగోలేదని చెప్పలేను, కానీ కొన్ని కామెడీ సీన్స్, ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ బాగానే వర్క్ అయ్యాయి. కానీ కొన్ని సీన్స్ ముందే మనం ఊహించగలిగేలా ఉండడం సినిమాకి మైనస్ అయ్యాయి. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కిరణ్ అబ్బవరం చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన పాత్రలో తను చాలా కంఫర్టబుల్గా కనిపించాడు. అసలు ఈ సినిమాకి షో స్టీలర్ శ్రీ గౌరీప్రియ. ప్రేమలో ఓడిపోయిన అమ్మాయి పాత్రలో తను చూపించిన ఎమోషన్స్ మనల్ని నిజంగా ఆకట్టుకుంటాయి. అయితే త్రిగుణ్ కూడా తన పాత్రకి బాగా న్యాయం చేశాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో చాలా బాగా యాక్ట్ చేశారు. టెక్నికల్గా ఈ సినిమాకి అసలు హీరో మణి శర్మనే చెప్పాలి. ఆయన సాంగ్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి ఎమోషన్ని మరో స్థాయికి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ చాలా అందంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ని ఒక మంచి ఫీల్కి తీసుకెళ్ళింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా కనిపిస్తాయి. ఓవరాల్గా చూస్తే చెన్నై లవ్ స్టోరీలో మంచి ఎమోషన్స్, మంచి పర్ఫార్మెన్సెస్, అద్భుతమైన మ్యూజిక్ ఉన్నాయి. కానీ సెకండ్ హాఫ్లో తీసుకున్న ఫ్యాంటసీ రూట్ మాత్రం అందరికీ నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైని సెకండ్ హాఫ్ కొనసాగించలేకపోయింది. మీకు మాత్రం మంచి ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టమైతే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ బేబీ సినిమా ఇచ్చిన ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం ఈ సినిమా ఇవ్వలేకపోయింది. నా సైడ్ నుంచి చెన్నై లవ్ స్టోరీకి 3/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.